హాయ్ అండి, వెల్కమ్ టు రాధానాయుడు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా అని అనుకుంటున్నామండి. మా పిల్లలండి, వీళ్ళిద్దరూ పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళే టైం అయితే వచ్చిందండి. సెలవులు అయితే పూర్తయిపోయాయి, హాస్టల్కి బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. చాలా బాధ అనిపిస్తుంది. ఇగోండి, నేనైతే ఎదురు రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా డల్గా ఉన్నాను. వాళ్ళ డాడీ అయితే కింద అయితే లగేజ్ అయితే సర్దుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లలు కనుక వాళ్ళకి అక్కడ కావాల్సినవన్నీ కూడా బ్యాగ్లో 2 రోజుల ముందే మేమైతే ప్రిపేర్ చేసుకున్నామండి. స్నాక్స్ అవి కూడా పెట్టేసాము. ఇగోండి, స్టార్ట్ అయిపోయాము. నేను కూడా వెళ్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్న అబ్బాయి అయితే మళ్ళీ నాకైతే వీడియో తీసింది నేనే ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్నాను కదా, నేనే. హాస్టల్కి అయితే బయలుదేరి మా వారు నేను కారులో మాట్లాడుకుంటున్నాం. ఇన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచిందండి. పిల్లలు వెళ్ళేటప్పటికి చాలా బాధ అనిపిస్తుందని మా వారు అయితే నన్ను అలా నవ్వించే క్రమంలోనే ఉన్నారండి. పిల్లలు కూడా చాలా, అంటే బయటకైతే కనిపించారండి. పిల్లలు బాధ అయితే ఉంటుంది ప్రతి పిల్లలకి కూడా, కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసం తప్పదండి. అయితే ఇగోండి, హాస్టల్కి అయితే వచ్చేసాం. వాచ్మెన్ సార్ నమస్తే అండి అని, బాగున్నారా అని అడుగుతున్నారు. ఈరోజు చాలా అయితే స్టూడెంట్స్ వచ్చారని చెప్తున్నారండి. 500 మెంబర్స్ వరకు వచ్చారని చెప్తున్నారు. అసలు చూస్తేనే తెలుస్తుందండి ఎంతమంది వచ్చారు ఈరోజు. చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు. హాస్టల్కి అయితే ల్యాండ్ అయిపోయామండి. ఇగో కనిపిస్తున్నదంతా హాస్టల్ అండి. ఇక్కడికైతే రావడం జరిగింది. ఇంకైతే పిల్లలు హ్యాపీగానే ఉన్నారు, కానీ అయితే ఒక్కటి, పిల్లలు వెళ్ళిపోతున్నారని నాకే కొంచెం బాధ అయితే వేస్తుందండి. ఇగోండి, కనిపిస్తున్నదే హాస్టల్ రూమ్స్ అండి. ఇవన్నీ కూడా హాస్టల్ రూమ్స్ అండి. ఈ కనిపిస్తున్నది అయితే గ్రౌండ్ అండి, ఆడుకునే గ్రౌండ్. చాలా స్పేసియస్గా ఉంటుందండి. చాలా విశాలవంతమైన వాతావరణం అని చెప్పొచ్చండి, పచ్చని చెట్లతో. ప్లే గ్రౌండ్ ఇది అనేది హాస్టల్. ఇది కనిపిస్తున్నది స్కూల్ రూమ్స్ అండి. ఇవన్నీ కూడా స్కూల్ రూమ్స్ అన్నమాట. ఇటువైపు అంతా హాస్టలు, ఇటువైపు అంతా స్కూల్ రూమ్స్ అనేవి ఉంటాయండి. అయితే మీరు అడగొచ్చు, ఎందుకంటే హాస్టల్లో పెట్టేశారని. కానీ మాది ఒక బిజినెస్ అండి. మా వారికి నాకు సమయం ఉండక, పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేక హాస్టల్లో అయితే పెట్టామండి. పిల్లలిద్దరినీ కూడా ఇంట్లో టైం ఉండక మళ్ళీ టీవీలకి ఫోన్స్కి ఎడిట్ అయిపోతారని చెప్పేసి హాస్టల్ అయితే పెట్టామండి. పెట్టినా సరే ఏం కంగారు అయితే లేదండి. హాస్టల్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే అక్కడ చాలా, అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే రిటర్న్ అయ్యే టైం అయితే వచ్చింది. ఇగోండి, పిల్లలకైతే మంచి మంచి సజెషన్స్ అయితే వాళ్ళ డాడీ ఇస్తున్నారు. పిల్లలు కూడా అంతే క్రమంగా వింటారండి. వాళ్ళ డాడీ చెప్పిన ఏ మాట అయినా, డాడీ ఇలా ఉండాలి అలా ఉండాలని మంచి మంచి సజెషన్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు కూడా బుద్ధిగా వింటున్నారు. నాకైతే బాధ అనిపిస్తుందండి. నేనైతే ఏం మాట్లాడలేకపోయాను. వాళ్ళకైతే బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాను. ఇంకైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. మా వారు నేను బాధగా ఉంటే నవ్వించే క్రమంలో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ.